హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ వీడియోలో నేను కుందన్స్ తోటి ఇయర్ రింగ్స్ అనేవి మేక్ చేస్తున్నాను. అందుట్లో యూస్ చేసిన మెటీరియల్ ఏంటి అంటే వ్యాక్స్ షీట్ ఒకటి తీసుకున్నా, B7000 గ్లూ ఒకటి, స్టోన్ చైను, పర్ల్ కట్ బీట్స్ తీసుకున్నాను. అండ్ 3mm రౌండ్ షేప్ కుందన్స్ వైట్ తీసుకున్నాను గ్లాస్లోనే. అలానే డ్రాప్ ఒకటి తీసుకున్నాను. ఇవన్నిటితోటే నేను మేక్ చేశాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో చెప్పండి. నేను వీటికి మిడిల్లో పర్ల్స్ యూస్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటి అంటే జ్యువెలరీ అనేది హెవీ అయిపోతే మనం పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని ఆలోచించి అవి మేక్ చేశాను. బట్ యాడ్ చేయలేదనమాట. ఇవి పర్వాలేదు, ఇయర్ రింగ్స్ బాగున్నాయి చూడటానికి. మనం మన చేతులతో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, అలా అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇలా వ్యాక్స్ షీట్ని డైరెక్ట్గా యూస్ చేసి ఇయర్ రింగ్స్ చేయడం. ఎప్పుడు యూస్ చేసినా కానీ ఓహెచ్పి షీట్ లేకుండా చేయలేదు. ఇది నేను డైరెక్ట్ వ్యాక్స్ షీట్ తీసుకోవడం, కింద ఉన్న క్లాత్కి వ్యాక్స్ షీట్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. మిడిల్లో నేను లిఫ్ట్ చేస్తూ చేయడం వల్ల కొంచెం షేప్ అనేది, ఇయర్ రింగ్ షేప్ అనేది కొంచెం చేంజ్ అయింది. లాస్ట్లో నేను దాన్ని సెట్ చేశాను. వీటితో పాటు నేను హెడ్ పిన్స్, ఐ పిన్స్ కూడా యూజ్ చేశాను అనమాట. వాటిని ఒకదానితో ఇంకోటి కనెక్ట్ చేయడానికి వెనకాల స్టడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఆ స్టడ్స్ తీసుకొని మనకి ఇయర్ రింగ్ బేస్కి స్టిక్ చేశాను అనమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా వీటిని మనము ప్రాపర్గా కట్ చేస్తే కనుక మనం బయట తీసుకున్న ఇయర్ రింగ్స్ లానే ఉంటాయి. బట్ నేను ఏంటి అంటే సీజర్ సరిగా కట్ అవ్వట్లేదు అని చెప్పి నేను కట్టర్తో కట్ చేశాను. సో కొంచెం అవి ఎడ్జెస్ అనేవి కనిపిస్తున్నాయి లాస్ట్లో. బట్ ఓవరాల్గా అయితే ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చాయని అనుకోవాలి. అండ్ ఇవి చూడటానికి కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. అంటే మన హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకున్నా మనకి లైట్ వెయిట్ ఉండవు. కొన్ని స్టోన్స్ అవి పెట్టేసరికి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇయర్ రింగ్స్కి. బట్ ఇవి యూస్ చేయడం వల్ల మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇవి మనకి నచ్చినంత సైజులో చేసుకుంటాము, మనకి నచ్చిన మోడల్లో చేసుకుంటాం కాబట్టి ఇయర్ రింగ్స్ వెయిట్ లేకుండా చూసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ఓవరాల్గా ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేసేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేవి చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 3% సబ్స్క్రైబర్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు 97% ఉన్నారు. అంటే పెట్టిన కొన్ని వీడియోస్కైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బెటర్ కదా. అంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు చేసుకొని లైక్ చేస్తే మీరు నాకు ఇచ్చే బుల్లప్లా ఉంటుందన్నమాట. ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ చేస్తే అన్న ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అది కూడా కామెంట్ చేస్తే ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను వాటిని మేక్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. లాస్ట్ నేను ఇక్కడ యూజ్ చేసిన హెడ్ పిన్స్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తే కనుక మనకి ఇయర్ రింగ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే. ఇవి హెడ్ పిన్స్ని మనం యూజ్ చేయడానికి టూల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేశాను నేను. కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు యాడ్ చేసిన తర్వాత ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఫర్దర్గా అలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీ వరకు రావాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి. నేను లాస్ట్లో ఇవన్నీ కూడా ఎడ్జెస్ అనేవి కట్ చేస్తాను. బట్ వీడియో కోసం అని చెప్పి అలానే అప్లోడ్ చేసేసాను. ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉన్నాయి అన్నది ఒక షార్ట్ అప్లోడ్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.